నమస్తే దోస్తులు అందరికి అందరు ఎట్లు అందరు మంచిగా ఈ రోజు అయితే ఇక పెరుగుతోనైతే మంచిగా ఈ ఎండకైతే ఇక ఇగమైతే బాగా విరిగిపోయే వరకే ఇక ఏమన్నా తాగుదాం అనే వరకే ఇక పెరుగు అయితే గుర్తుకొచ్చింది. ఇక చిన్న ఉన్నప్పుడు అయితే ఒక పూట బర్లకు పోయి ఇంటికి వచ్చే వరకే అమ్మనైనా ఇంత పెరుగులో ఇంత చక్కెర వేసి నీళ్లు పోసి నిమ్మకాయ వెండి కిందికి మీదకి కలిపి ఇస్తుంటే తాగుతుండే కమ్మగా ఉంటుండే. ఇక నేను కూడా గట్టనే చేస్తున్నా. ఇక పెరుగు ప్యాకెట్ తెచ్చిన పెరుగు ప్యాకెట్ గిన్నెలో జింపి పోసి గిన్నె నీళ్లు పోసి ఇంత చక్కెర వేసి సగం నిమ్మకాయ చక్కెర వెండేసి మంచిగా కిందికి మీదకి మంచిగా కలిపేసి జర చల్ల నీళ్ళు పోసుకొని మంచిగా కిందికి మీదకి మంచిగా కలిపేసి ఇక గిలాసాలో పోసుకొని తాగుతున్నాను. అయితే చాలా కమ్మగా ఉంది. చిన్న ఉన్నప్పుడు అయితే బళ్ళకు పోయి ఇంటికి రాగానే ఇక అమ్మనైతే ఇట్లా చేసి ఇచ్చేది. ఇక ఇప్పుడైతే మనం బయట అయితే 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి జ్యూసులు లస్సీలు అన్ని తాగుతున్నాం. కానీ ఇక ఇట్లా వేసుకొని ఉంటే అయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకు ఇదే ఒక అమృతం లాంటి జ్యూస్ అని చెప్తారు చాలా మంది. అయితే ఇక ఇలా ఉప్పు వేసుకొని కూడా చల్ల చేసుకొని తాగవచ్చు, కమ్మగా ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే మంచి మంచి వీడియోలతో మళ్ళీ వస్తుంటాను. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుని మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.